నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 17/9/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం ఉదయం 5:45, సూర్యాస్తమయం సాయంత్రం 5:58, తిథి ఏకాదశి రాత్రి 11:39 వరకు, నక్షత్రం పునర్వసు ఉదయం 6:26 వరకు, యోగాలు పరిగ రాత్రి 10:55 వరకు, కరణములు భవ ఉదయం 11:57 వరకు, బాలవ రాత్రి 11:39 వరకు, రాహుకాలం ఉదయం 11:51 నుంచి 1:23 వరకు, గుళిక కాలం ఉదయం 10:20 నుంచి 11:51 వరకు, యమగండం ఉదయం 7:17 నుంచి 8:48 వరకు, అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:27 నుంచి 12:16 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 12:06 నుంచి 1:43 వరకు, వర్జం మధ్యాహ్నం 2:28 నుంచి 4:04 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి ఆశించిన ఫలితాల్లో చాలా వరకు అనుకూలమైన అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. వృత్తిపరమైన విషయాలలో పట్టుదలతో కార్యక్రమాలు నిర్వహించి అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేసి మీ పై స్థాయి వ్యక్తుల దగ్గర నుంచి మన్ననలు పొందడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం దీన్ని ఒకటి భావించవచ్చు. అంటే మీకు ఇతరులు ఇంతకుముందు అప్పచెప్పిన పనిని చక్కగా చేసి, ముఖ్యంగా ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల మీద ఆసక్తి అనేది కూడా చాలా అధికంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారికి ఆశించిన పనులలో విజయం అనేది లభ్యమయ్యే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అంటే ముఖ్యంగా వీరికి వ్యక్తుల సహకారం చాలా బాగుంటుంది, నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది, ప్రయాణాలు బాగుంటాయి, దగ్గర ప్రయాణాలు చేస్తారు, వ్యక్తుల సహకారం బాగుంటుంది, కొత్త ఆలోచనలు చేస్తూ ముందుకెడతారు, చిన్ననాటి మిత్రుల యొక్క సహకారం బాగుంటుంది, కమ్యూనికేషన్తో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు, మిత్రుల కలయికతో చక్కటి ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాలు, ముఖ్యంగా ఆర్థికం, కుటుంబం, ఆలోచనలు, మాట, ఇవన్నీ కూడా చాలా వరకు ప్రశాంతంగా అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అంటే మంచిగా మాట్లాడి ఇతరులతో అనుకున్న పనులు సాధించడానికి ఒకటి అవకాశం. ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న విషయాల్లో ఆగుతూ వచ్చిన ఆర్థిక విషయాలు అనుకూలతల్ని సిద్ధింపచేయిస్తాయి. అంతేకాకుండా మీ మాటలతో ఇతరులకి సహకారాన్ని అందిస్తూ వారికి ఒక రకమైన ధైర్యాన్ని ఇవ్వడానికి కూడా అవకాశం లాంటిది ఒకటి కనబడుతుంది. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? నూతన ఆలోచనలు, కొత్త ఉత్సాహం, ఉల్లాసంగా నిర్ణయాలు తీసుకుంటారు. తీసుకున్న నిర్ణయాలని ఏ రకంగా వాటిని ముందుకు తీసుకెళ్లాలన్న విషయంలో చాలా తీవ్రంగా నిర్ణయాలు ఆలోచించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా శ్రద్ధ పెరుగుతుంది. అలాగే మీ ఆలోచనలలో కొత్త ఆలోచనలు, అంటే విద్యాపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, చక్కటి క్యాలిక్యులేషన్తో ముందుకు వెళ్ళడానికి తీవ్రంగా కృషి చేస్తారు. ఆగుతూ వచ్చిన పనులు ముందుకెడతాయి. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? అధిక శాతం ఖర్చులకు అవకాశం ఉంది. అది కూడా ఏదన్నా ఉన్న ఖర్చులన్నీ, అంటే ఏదైనా మీకు ఏదైనా రుణాలు లాంటివి ఉన్నా, లేకపోతే ఏదైనా పోటీ పరీక్షల కోసం ఏదైనా ఫీజులు లాంటివి కట్టవలసిన పరిస్థితులు లాంటివి కావచ్చు, విద్యాపరమైన విషయాలకు సంబంధించినవో, లేకపోతే ఏదైనా న్యాయపరమైన వాటికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు లాంటివి, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే నిద్రాస్థాయి కొంత తక్కువగా ఉంటుంది కనుక వాటి విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిపి చాలా చక్కగా గడుపుతారు. కన్యా రాశి.
అమ్మ మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళకి ప్రతి విషయంలోనూ ఎదురు చూసిన వాతావరణాన్ని మీరు ఏర్పరచుకోగలుగుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక కావచ్చు, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల సహకారం కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాలు, ముఖ్యంగా ఎదురు చూసిన వర్తమానాలు, ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడం, ఇంతవరకు ఇబ్బంది పెట్టిన విషయాల్లో విజయాన్ని సాధించడానికి చేసే ప్రయత్నాలు, సంతానానికి సంబంధించిన శుభవార్తలు వినడానికి అవకాశాలు లాంటివి, సంతానం యొక్క అభివృద్ధి అనేది, అంతేకాకుండా మీ ఆలోచనలలో మీ యొక్క అంటే వ్యక్తిగత విషయాలతో పాటుగా ఆధ్యాత్మిక ఆలోచనలు కానీ, ఆధ్యాత్మిక ప్రయాణాలకు సంబంధించిన విషయాలు కానీ, ముఖ్యంగా ఆర్థిక పెట్టుబడులు, ఆర్థిక విషయాలు చాలా వరకు వాటి కోసం తీసుకునే నిర్ణయాలకి ఈ రోజున మీకు కొంత మనశ్శాంతితో కూడి నిర్ణయ సామర్థ్యం అనేది పెరిగే అవకాశం అనేది కనబడుతుంది. తులారాశి. అమ్మ మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? నూతన మార్పులు చేస్తారు. మీ దగ్గర పనిచేసే వ్యక్తుల మీద కావచ్చు, లేకపోతే మీరు ఏర్పరచుకున్న ఒక ప్రదేశంలో కావచ్చు, వృత్తికి సంబంధించి అంటే మీ వ్యాపార రంగంలో మీకు అధిక శాతం పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే మీ గౌరవం పెరుగుతుంది, పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి, స్పిరిచువల్ పీపుల్ని కలవడానికి లేకపోతే టెలిఫోన్లోనైనా వాళ్ళతో మాట్లాడడానికి అవకాశాలు లాంటివి అధికంగా ఉన్నాయి. అంతేకాకుండా దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో చక్కగా మీరు మాట్లాడడం అనేది, వృత్తిలో గౌరవం పెరగడం అనేది, ఆశించిన లాభాలని పొందడం అనేది, అలాగే నేమ్, ఫేమ్, అవార్డ్స్ లాంటివి రావడం అనేది, దాంతోపాటుగా గృహాన్ని కూడా మీరు అందంగా అలంకరించుకోవడానికి ప్రయత్నాలు చేయడం, గృహ వాతావరణం, గృహ సౌఖ్యం పెంపొందించుకోవడం, అలాగే దానికి సంబంధించినట్టుగా అటుపక్కన వృత్తి, ఇటుపక్కన గృహ వాతావరణం రెండింటినీ కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ స్థిమితం, స్థిరత్వంతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి. అమ్మ మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి అతి ప్రధానంగా వీళ్ళు తీసుకునే కార్యక్రమాలు దూర ప్రయాణాలకి అవకాశం, స్పిరిచువల్ జర్నీస్కి, తండ్రి యొక్క ఆరోగ్యం అనుకూలం, తండ్రి తరపు పెద్దల యొక్క సహకారం, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలం, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం దూర ప్రదేశాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం మీకు ఒక ధైర్యాన్ని ఇవ్వడం అనేది, అలాగే వృత్తిపరమైన విషయాల్లో కూడా మీ గౌరవం పెరగడం అనేది, సంతృప్తి పెరగడం అనేది, ఆధ్యాత్మిక ఆలోచనలు అనుకూలంగా ఉండడం అనేది, అలాగే మీ యొక్క సోదర వర్గంతో మీరు చక్కటి ఒక ఆలోచనలు చేసి అంటే వాళ్ళతో ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, దగ్గర ప్రదేశాలు అయితే దగ్గర ప్రయాణం చేసి వాళ్ళని కలవడానికి చేసే ప్రయత్నాలు కానీ, మీ యొక్క పొరుగు వారితో కానీ, లేకపోతే మీ యొక్క సిబ్లింగ్స్, మీ యొక్క తోబుట్టువులతో కానీ వారితో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, వారి యొక్క సహకారాన్ని పొందడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా దీన్ని చెప్పచ్చు. ధనస్సు రాశి. అమ్మ మరి ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆకస్మిక ఆదాయం లభ్యమవడం, ఆగుతూ వచ్చిన వర్క్స్ ఏమన్నా ఉంటే అవి కొంతవరకు ముందుకెళ్ళడం, ముఖ్యంగా రీసెర్చ్ ఓరియంటెడ్గా ఏదైనా పిహెచ్డీ రిలేటెడ్గా కానీ, హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లో కానీ ఏదన్నా వాటికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, వ్యక్తుల సహకారం బాగుండడం, వారసత్వపు ఆస్తుల విషయంలో మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం అనేది, అంతేకాకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోని ఏరియాస్ నుంచి కూడా మీకు ఆర్థికంగా ధనం వచ్చే అవకాశాలు, అంతేకాకుండా మానసిక ప్రశాంతత విషయంలో మాత్రం తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. మకర రాశి. అమ్మ మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, జీవిత భాగస్వామికి అనుకూలమైన సమయం. జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి, వారి యొక్క సహకారం బాగుంటుంది, వారి కొరకు మీరు కొన్ని నూతన నిర్ణయాలు తీసుకుంటారు, వారి కొరకు మీరు సపోర్ట్ ఇస్తారు, వ్యాపార విస్తరణ కొరకు కూడా ఆలోచిస్తారు. మీ వ్యాపార విస్తరణ విషయంలో కానీ, వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కానీ మీ యొక్క నిర్ణయాలు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం, అంతేకాకుండా సంతానం కూడా చాలా విశేషంగా దూర ప్రదేశాల్లో ఉండే సంతానం కూడా విశేషంగా రాణించడం, వారి కొరకు, వారి అభివృద్ధి కొరకు మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కుంభరాశి. అమ్మ మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఇతరులతో వాగ్వాదాలకు దూరంగా ఉండాలి, అనవసరమైన ఖర్చులను నిరోధించాలి. ముఖ్యంగా దైనందిన జీవితంలో అంటే రెగ్యులారిటీ ఆఫ్ లైఫ్ విషయంలో మాత్రం కొంత చేంజెస్ చేసుకోవాలంటే టైంకి మీరు లేవడం, టైంకి ఆహారం తీసుకోవడం, అలాగే సిస్టమేటిక్గా వెళ్ళడం అనే విషయాల్లో కొంత అటు ఇటు అవ్వడం వల్ల కూడా శ్రమ అనేది అధికంగా ఉంటుంది కనుక కొంత మీ మీద మీరు శ్రద్ధ తీసుకోవడం, తర్వాత రోగనిరోధక శక్తిని పెంచుకోవడం, అనవసరమైన ఖర్చులను వీలైనంత వరకు అదుపులో పెట్టి దాన్ని మించి మీరు ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం అనేది మొదలైన దానికి అవకాశాలు ఉన్నాయి. మీనరాశి.
అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళు మీ యొక్క స్పిరిచువాలిటీ బాగుంటుంది, ఉపాసనా బలాన్ని పెంచుకుంటారు, నూతన నిర్ణయాలు తీసుకుంటారు, క్రియేటివిటీ పెరుగుతుంది, సంతాన వర్గం సహకరిస్తుంది, పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేస్తారు, నూతన ఆలోచనలతో నూతన రైటింగ్ స్కిల్స్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా అధికంగా ఉంటాయి. అలాగే ఉపాసనా బలంతో అనుకున్న పనులు సాధించడానికి ఆధ్యాత్మిక ఆలోచనలలో ఆధ్యాత్మిక ధోరణితో నూతన నిర్ణయాలకి శ్రీకారం చుట్టే అవకాశాలు లాంటివి కూడా కనబడుతున్నాయి. మీ సలహా సంప్రదింపులతో వ్యక్తులు అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు లాంటివి కూడా కనబడుతున్నాయి. పెట్టుబడుల కొరకు ముఖ్యంగా ఏదైనా స్పెక్యులేషన్ మొదలైన వాటి మీద జాసం లాంటివి ఏదైనా ఉన్నప్పుడు మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దానితో పాటు మీకు ఇంకా అవకాశము, ఆసక్తి, సమయము దొరికినట్లయితే తప్పనిసరిగా ఈ రోజున విష్ణు సహస్రనామాలు కానీ, లేకపోతే కృష్ణుడికి సంబంధించిన శ్లోకాలు కానీ, అష్టోత్తరాలు కానీ, దాంతోపాటుగా కృష్ణ మందిరాలను దర్శించడం లాంటిది కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా విశేషమైన ఫలితాలు ఇస్తాయి. కనుక అవకాశం ఉన్నట్లయితే ఇలాంటివి చేయడం బట్టి శ్రేయస్సు, అభివృద్ధి అన్నీ కూడా ఏర్పడతాయి. కనుక అవకాశం ఉన్నట్లయితే ద్వాదశ రాశుల వారు ఈ పరిహారాన్ని కూడా చేసుకున్నట్లయితే బాగుంటుంది. నేటి విశిష్టత. ఈరోజు విశిష్టతను కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనకి 2-3 రకాల విశిష్టతలు ఇవాళ కనబడుతున్నాయి. మొదటి విశిష్టత గురించి చూసుకున్నట్లయితే ఒకటి కన్యా సంక్రాంతి, అంటే కన్యా సంక్రమణం అంటారు దీన్ని. ఇందులో మనకి ఇప్పటిదాకా సూర్య భగవానుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడం అనేది జరుగుతుంది. జ్యోతిష శాస్త్రంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడాన్ని సంక్రమణం కానీ, సంక్రాంతి కానీ, ఇలా వివిధ నామాలతో అంటారు. ఇక్కడ ఇప్పుడు ఆయన ఇప్పటిదాకా సింహరాశిలో ఉండడం అనేది జరిగింది. వాళ్ళ నుంచి ఆయన కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. సింహరాశిలోంచి కన్యారాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని కన్యారాశిలోకి రావడం కన్యా సంక్రమణం, కన్యా సంక్రాంతి అని కూడా అంటారు. అలాగే ఇంకా దీంట్లో ఇంకొక విశిష్టత కూడా ఏంటంటే, మామూలుగా ఈ నడుస్తున్న టైం కూడా ఏంటంటే మహాలయ పక్షాలు కాబట్టి ఈ సమయంలో ఇవాళ ఈ యొక్క కన్యా సంక్రమణ పుణ్యకాలంలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు, ప్రక్రియలు నిర్వహిస్తారు పెద్దలకి. అదొకటి. అంతేకాకుండా ఇంకా ఈ రోజున విశిష్టతలో మరొక భాగం కూడా ఏంటి అంటే, ఇవాళ ఇది ఇందిరా ఏకాదశి అంటారనమాట దీన్ని. ఈ ఏకాదశి పేరు ఇందిరా ఏకాదశి. ఎందుకు దీని యొక్క విశిష్టత అన్నది కూడా మనం ఇక్కడ గమనించుకోవాలి. మామూలుగా ఏకాదశులు ప్రతి నెల మనకి 2 వస్తూ ఉంటాయి. కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి. సంవత్సరం అంతా కూడా మనకి అన్నీ కలిపి ఒక 24, అధిక మాసంలో ఒక 26 రావడం, ఇలాంటివన్నీ మనకి తెలిసిందే. అలాగే ఏకాదశి అంటేనే అతి పవిత్రమైనది, అది ఈ యొక్క విష్ణుమూర్తికి చాలా ప్రియమైనది. ప్రతి ఏకాదశికి దానికి ఉండే విశిష్టతలు దానికి ఉంటూ ఉంటాయి. అంటే ప్రతి ఏకాదశి అంటే కొంతమంది మొత్తం ఏకాదశులు, విష్ణు ప్రియులందరూ కూడా మొత్తం ఏకాదశులు పాటించే వాళ్ళు ఉంటారు. ఏకాదశి పాటించడం అంటే ఉదయమే లేవడం, అలాగే విష్ణుమూర్తికి సంబంధించి స్నానాది కార్యక్రమాలు అయిన తర్వాత, దైనందిన కార్యక్రమాల తర్వాత విష్ణు పూజా విధానం, అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయ సందర్శన, అలాగే ఆ రోజు ఉపవాసాది కార్యక్రమాలు, అలాగే ఆ రోజంతా కూడా హరినామ స్మరణ చేయడం, సాయంత్రం దాకా ఉపవాస కార్యక్రమాల్లో ఉన్నప్పుడు కూడా దేవాలయ సందర్శన చేయడం, ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం, తర్వాత తేలికపాటి ఏదైనా దానికి ఈ యొక్క ఉపవాస సమయంలో తీసుకునే ఆహార పదార్థాలు లాంటివి ఏదైనా ఉంటే పండు ఫలాలు లాంటివి తీసుకోవడం, రాత్రి జాగరణ, తర్వాత మర్నాడు మళ్ళీ ఉదయం ఎప్పుడైతే ద్వాదశ సమయం వస్తుందో ద్వాదశ పారణ అంటారు, ఆ సమయంలో ఈ యొక్క ఉపవాసాన్ని విరమించుకొని ఆహార స్వీకరణ, ఇలాంటివన్నీ కూడా దానిలో విధి విధానాలుగా ఉంటాయి. అంటే విష్ణుమూర్తిని ఏ విధంగా పూజ చేయాలి, ఏ శ్లోకాలు పఠించాలి, ఏమేమి వినాలి, అది ఒక విధానం. అంటే ఆ విధానంలో కొంతమంది 24 ఏకాదశులు చేస్తారు, కొంతమంది ఎవరు అవకాశం బట్టి వాళ్ళు చేస్తారు. ఇక్కడ మనం చెప్పుకుంటోంది విధి విధానాలు, పూజా విధానాలు, తర్వాత లేకపోతే దాంట్లో పాటించి వాళ్ళు తీసుకునే ఆహారం, వాటి గురించి మనం మాట్లాడాలా. ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఈ యొక్క ఆ ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి, ఆ కథ ఏంటి అన్నది ఒకటి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు చేసుకోగలిగినా చేసుకోలేకపోయినా కనీసం ఆ భగవంతుడికి సంబంధించిన ఏకాదశి కథలు విన్నా కూడా అది చాలా ఫలదాయకం అంటారు. కనుక ఇక్కడ మనం ఈ ఏకాదశి యొక్క విశిష్టత ఏంటన్న విషయాన్ని మాత్రం మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం. ఏకాదశిలో ఇది ఇందిరా ఏకాదశి అని చెప్పి అంటారని చెప్పాను. దీనికి చాలా అమోఘమైన పుణ్యం వస్తుంది ఈ ఏకాదశికి అంటారు. ఎందుకు? మోక్షం కోరుకునే వారికి మోక్షదాయకంగాను, తర్వాత ఇది ఎందుకు దీని ప్రాముఖ్యత అని తీసుకున్నట్లయితే సాధారణంగానే ప్రతి ఏకాదశికి దాని ప్రాముఖ్యత దానికి ఉంటుంది.
ఏకాదశి అంటేనే చాలా విశిష్టమైంది. ఏకాదశి అనే స్త్రీ తను భగవంతుడికి తను ప్రియమైనదిగా ఉండాలని ఆమె, అదేవిధంగా అన్ని తిథుల్లోకి ఏకాదశికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని, ఏకాదశి కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎక్కువ అన్ని విధాలుగా కూడా అనుకూలతలు ఉండాలని ఆవిడ భగవంతుడిని కోరుకుంది. భగవంతుడి యొక్క మానస పుత్రికగా బయటకు వచ్చిన ఏకాదశి అని ఆమె. కాబట్టి ఇక్కడ ఈ ఏకాదశికి, ఇందిరా ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, ఇది ప్రత్యేకంగా మనకి ఈ యొక్క పితృపక్షాల్లో వచ్చింది. సాధారణంగా పితృపక్షాలు అంటేనే మనం ఇప్పటిదాకా ఇంతకాలం చూసిన దాంట్లో ఏంటంటే పెద్దలకి సంబంధించి చేసే కార్యక్రమాలు అని చెప్తాం. ఈ కార్యక్రమాల నడుమ ఇందిరా ఏకాదశిలో వచ్చిన దాని యొక్క కథ ఏంటి, పెద్దలకి దీనికి ఏ రకమైన సంబంధం ఉంది, పితృదేవతలకు సంబంధించిన పితృపక్షాలకి దీనికి సంబంధించిన అన్నదానికి సంబంధించి మనం ఒక చిన్న కథని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒకానొక ప్రదేశంలో ఇంద్రసేన మహారాజు అనే మహిష్మతి అనే ప్రదేశాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన ప్రజల్ని తన సొంత కన్నబిడ్డల్లా చూసుకుంటూ ఉంటాడు. చాలా చక్కగా ప్రజలకు రాజ్యం ఏలుతూ ఉంటాడు. అలాగే తనకి చక్కటి సంతానం ఉంటుంది, కుటుంబం ఉంటుంది, అన్ని రకాలుగా అభివృద్ధిలో ఉంటాడు. ఆయనంటే చుట్టుపక్కల శత్రు సైన్యాలకి కూడా చాలా భయం. అంటే అంత మంచి వ్యక్తి. తన దేశంలో ఉండే అందరినీ కూడా తన సొంత కన్నబిడ్డల్లా పరిపాలిస్తూ వాడికి ఏ లోపం రాకుండా చాలా చక్కగా ఆయన చూసుకుంటూ ఉంటాడు. అందరూ కూడా ఆయన రాజ్యంలో క్షేమంగా, ఆనందంగా, సంతోషంగా, ఏ రకమైన లోటుపాట్లు లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటూ ఉంటారనమాట. అంత ఆనందంగా ఆయన పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన కుటుంబం బాగుంటుంది, ఆయన యొక్క రాజ్యం కూడా సుభిక్షంగా ఉంటుంది. లేదు అన్నది లేకుండా పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన చాలా పెద్ద విష్ణు భక్తుడు. ముఖ్యంగా ఇక్కడ మనం ఆలోచించవలసింది, విష్ణుకి విపరీతమైన భక్తుడు ఆయన. అయితే ఒక రోజున ఆయన అలాగే ఆ రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన రాజ్యంలోకి యొక్క నారద మహాముని ప్రవేశిస్తాడు. నారద మహాముని చూసి ఈయన చాలా సాదరంగా ఆహ్వానించి నమస్కరించి, కారణం లేకుండా రారు కదా పెద్దవారు, ఏదైనా నాకు చెప్పాలని వచ్చారా అంటే, నువ్వు చాలా చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నావు, ప్రజల్ని కన్నబిడ్డల్లా చూస్తున్నావు, నీ సంతానం కూడా అభివృద్ధికరంగా ఉంది, అన్ని విధాలుగా అన్ని విషయాలు బాగున్నప్పటికీ కూడా నేను మీ నాన్నగారిని కలిశాను పితృలోకంలో. ఆయన్ని కలిసిన తర్వాత ఆయన పంపగా వచ్చాను. ఆయన ఒక ఇన్ఫర్మేషన్ నీకు చెప్పమని చెప్పిన దానికంటే వెంటనే అతను లేచి ఎలా ఉన్నారు నాన్నగారు అని చెప్పి ఆయన అంటే ఆయన తండ్రి లేడు అప్పటికే అంటే చెప్తాడనమాట. తండ్రి పంపించిన దాని ప్రకారం ఏంటి అంటే, ఇక్కడ నారదుడు ఏం చెప్పాడు వచ్చి, అక్కడ నేను ఆయన్ని యమలోకంలో చూడడం జరిగింది, అక్కడ ఆయన చాలా ఉన్నత వ్యక్తి కదా, అక్కడ ఉన్నాడని నేను చాలా బాధపడ్డాను, నువ్వు ఇక్కడ చాలా చక్కగా పరిపాలన చేస్తున్నా కూడా ఆయనైతే అక్కడ ఇబ్బందులు పడుతున్నట్టుగా చూశాను అన్నట్టుగా, ఆయన చాలా ధార్మికుడు, చాలా మంచి వ్యక్తి, అయినా అక్కడ ఉన్నాడు ఆయన అన్నట్టుగా చెప్తాడు ఇన్ఫర్మేషన్. చెప్పగానే ఈయన ఏమనుకుంటాడంటే వెంటనే బాధపడి, అయ్యో అని చెప్పి మా నాన్నగారు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంకా అని చెప్పి అడిగినప్పుడు ఆయన చెప్తాడనమాట. ఏమని చెప్పాడంటే, నేను తెలుసో తెలియకో ఏదైనా పూర్వం చేసిన ఏదైనా దానివల్ల ఏమో నేను ఇక్కడ ఉండిపోయాను, నాకు మోక్షం అనేది కావాలి, నేను స్వర్గలోకంలోకి వెళ్ళే దానికైనా మోక్షానికైనా దేనికైనా నాకు నువ్వు చేసే కార్యక్రమాల వల్ల నేను ముందుకు వెళ్ళగలుగుతాను, ఆ విధానంలో నువ్వు చెయ్యి, నేను ఇలాగ ఏకాదశికి సంబంధించింది చేస్తూ నేను దాన్ని సరిగ్గా చేయనందువల్ల ఇలా జరిగిందని సంథింగ్ ఇన్ఫర్మేషన్ ఆయన ఇస్తాడనమాట ఈయన నారదుడి ద్వారా. అంటే నారదుడు చెప్పంగానే వెంటనే బాధపడతాడు ఈ యొక్క మహారాజు. అయ్యో అదేంటి, మా నాన్నగారు అన్ని ఇబ్బందులు పడుతున్నారా, ఆయనకి మోక్షం ఎలాగైనా లభ్యం అవ్వాలి, దానికి నా వైపు నుంచి నేనేం చెయ్యాలని చెప్పి నారదుడిని అడుగుతాడు. అప్పుడు నారదుడు ఏం చెప్తాడంటే, ఇప్పుడు రాబోయే ఏకాదశికి ముందు రోజు దశమి నాడు నువ్వు పెద్దల కార్యక్రమాలు చేసి, ఉదయం స్నానం చేసి, మధ్యాహ్నం స్నానాది కార్యక్రమాలు చేసి, తండ్రి గారి యొక్క కార్యక్రమాలు అయిన తర్వాత మర్నాడు ఆ రోజు ఒక పూటనే భోజనం చేసి, మర్నాడు ఏకాదశి నాడు నువ్వు పూర్తిగా ఉపవాసం ఉండి నీవు కార్యక్రమాలన్నీ కూడా భగవంతుడి యొక్క భక్తిగా ఉండి, ఆ రోజు ఏకాదశి నాడు నువ్వు ఎప్పుడైతే రోజంతా నువ్వు ఉపవాసం ఉంటావో ఆ పుణ్యఫలాన్ని నువ్వు గనక మీ నాన్నగారికి దారపోసినట్లయితే తప్పకుండా ఆయనకి మోక్షం అనేది లభ్యమవుతుంది, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నట్టుగా చెప్తాడనమాట. వెంటనే అయితే తప్పకుండా ఏర్పాటు చేసుకుంటానని చెప్పి ఈయన ఏం చేస్తాడంటే, ఆ యొక్క ఉపవాసాది కార్యక్రమాలు చేసి, ఆ ముందు రోజు దశమి నాడు నారదుడు చెప్పినట్టుగా కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ చేసి, మర్నాడు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, అదేవిధంగా ఈ యొక్క పండితుల్ని పిలిచి వారికి విశిష్టంగా గౌరవించి, వాళ్ళకి అందరికీ కూడా ఈ యొక్క దక్షిణ తాంబూలాదులు లాంటివి ఇచ్చి, వాళ్ళకి భోజనాది కార్యక్రమాలు అయిన తర్వాత గోవుకు కూడా కొంత గ్రాసాన్ని పెట్టి, ఇవన్నీ కార్యక్రమంలో విధి విధానాలన్నీ కూడా
ఎలాగైతే నారదుడు చెప్పాడో ఆ విధానాలన్నీ ఈయన పూర్తి చేస్తాడనమాట. చేసిన తర్వాత ఆయన ఆ పుణ్యాన్ని కూడా ఏకాదశి నాడు తనకి లభ్యమైన ఆ పుణ్యాన్ని ఈయనకి ధారపోస్తాడు. ప్రతిజ్ఞ చేయాలన్నమాట ఏకాదశి నాడు. ఏమనంటే నేను తప్పనిసరిగా ఈ రోజున ఉపవాసం చేస్తున్నాను, నేను ఉపవాసం చేసిన ఈ పుణ్యఫలాన్ని నేను నా యొక్క తండ్రికి ధారపోస్తున్నాను, ఆయనకి మోక్ష ప్రాప్తి కోసం చేస్తున్నాను అన్నట్టుగా ఆయన చేస్తాడు. దాని ప్రకారమే ఆయనకి మోక్షం అనేది ఏర్పడుతుంది. ఆయన చక్కగా అక్కడి నుంచి తను వేరే దానికి వెళ్ళిపోతాడు. అంటే దీంట్లో సారాంశం ఏంటి అంటే, ఒక వ్యక్తి ఒక ప్రతిజ్ఞ చేసినప్పుడు ఆ ప్రతిజ్ఞని నిలబెట్టుకునే విధానాన్ని, తర్వాత దానివల్ల మోక్ష సాధనకి, తర్వాత తరాల్లో కూడా ఈ యొక్క చేసిన వ్యక్తి కూడా మోక్షాన్ని సాధించడానికి ఈ యొక్క ఇందిరా ఏకాదశి యొక్క ప్రాముఖ్యత అనేది మనకు చెప్తుంది. ఎందుకంటే ఇందులో మోక్షం కానీ, భక్తి కానీ, డెడికేషన్ కానీ, తర్వాత పెద్దల కొరకు చేసే ప్రయత్నాలు కానీ, పెద్దల కార్యక్రమాలు చేయడం కానీ, అలాగే పెద్దలకి మోక్ష సాధన విషయంలో తమ వంతు కృషి, తమ వంతు తాను ఏం చేసి ధారపోసి తమ యొక్క దాన్ని చేస్తే పెద్దలకి ఆ రకమైన అనుగ్రహం సిద్ధించి వాళ్ళు పైలోకానికి వెళ్ళడానికి, ఇవన్నీ కూడా ఇందులో విశేషాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఇందిరా ఏకాదశి యొక్క విశిష్టత. కాబట్టి ఇందిరా ఏకాదశి యొక్క మనం ఈ కథ విన్నా కూడా మనకి చాలా పుణ్యఫలితంగా ఉంటుంది. కనుక ఈ రోజున హరినామ స్మరణ కానీ, లేకపోతే ఈ రకంగా ఈ కథ వినడము, చదువుకోవడం, ఇవన్నీ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. ఇది ఒకటి. ఇక మూడోది ఏంటంటే, ఈరోజు విశిష్టతలో ముఖ్యంగా మనం చెప్పుకునేది విశ్వకర్మ జయంతి అని చెప్తారు. విశ్వకర్మ అంటే ఆయన మనకి చక్కటి వాస్తుశిల్పి. ఆయన వాస్తుశిల్పి అయితే మనం ఎందుకు చెప్తున్నాం ఆయన విశ్వకర్మ జయంతి అంటే? ఆయన మామూలు వాస్తుశిల్పి కాదు. ఆయన ఎలాంటి వాస్తుశిల్పి అంటే, లంకా నగరాన్ని నిర్మించాడు ఆయన, ద్వారకాపురిని నిర్మించాడు ఆయన, అంతేకాకుండా ఆయన కైలాసాన్ని నిర్మించిన వ్యక్తి ఆయనే. అలాగే దాంతోపాటుగా ఇటు పక్కన ద్వారకైనా, అటు పక్కన మనకి ఏదైనా సరే కుబేరుడికి సంబంధించిన ప్రదేశాలు అన్నీ కూడా ఆయన నిర్మాణంలో ఆయన చాలా విశిష్టమైన దేవశిల్పిగా ఆయన్ని చెప్తారు. ఆయన చాలా టెక్నాలజీ, తర్వాత ఇంజనీరింగ్ రంగాలలో మానసికంగా వృద్ధి పొందిన అప్పటి తరాల్లోనే ఉండే వ్యక్తిగా, ఆ అప్పటి యుగాల్లో వ్యక్తిగా ఆయన్ని చెప్తారు. ఏదైనా సరే ఇటు పక్కన మనం ఇలాంటి ఆయన ఎవరంటే, విశ్వకర్మ అంటే స్వయాన మనకి బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడిగా కూడా వర్ణిస్తారు. ఈ రోజున ఆయన విశ్వకర్మ జయంతిని ప్రబలంగా, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, బీహార్లో ఆయన చిత్రపటాన్ని పెట్టుకుని, ముఖ్యంగా కర్మాగారాల్లో, అంటే ఏంటంటే మనకి మెకానిజం ఉండే ప్రదేశాల్లో, అన్ని చోట్ల ఇంజనీరింగ్ మిషన్స్ ఉండే చోట, తర్వాత హస్తకళలు, చేతి కళలు ఉండే ప్రదేశాల్లో ఆయన యొక్క చిత్రాన్ని పెట్టుకొని చాలా చక్కగా చేస్తారు. ఎందుకంటే ఆయన ప్రధానంగా ఇప్పుడు కాకుండా ఇంతకు ముందే ఒక పక్కన ఈయన ఎవరు విష్ణుమూర్తికి విష్ణువుకి బంగారు రాజభవనాన్ని నిర్మించిన, అలాగే రాముడికి ఒక చక్కటి ఆయుధాన్ని తయారు చేసి ఇచ్చిన, వీళ్ళు మాత్రమే కాకుండా ఇటు పక్కన తీసుకుంటే ఈ యొక్క కృష్ణుడికి ద్వారకాపురిలో అందంగా దాన్ని తయారు చేసి ఇచ్చినా కూడా, ఇలాంటివన్నీ కూడా ఆయన నిర్మితాలే. అంటే అలకాపురి, కుబేరుడికి అలకాపురి, అలాగే కుబేరుడికి మందర పర్వతం మీద ఒక అలకాపురాన్ని ఆయన సృష్టించి ఇచ్చాడు ఆయన యొక్క వాస్తు శిల్పంతో. అలాగే దాంతోపాటుగా హస్తినాపురం, కురువంశం వాళ్ళకి హస్తినాపురాన్ని నిర్మించింది కూడా ఆయనే. అలాగే లంక అనేది ఏర్పాటు చేసి దాన్ని చక్కగా అందంగా తయారు చేసి రావణాసురుడికి ఇచ్చింది. అలాగే పురిని కూడా చక్కగా తయారు చేసి ఇచ్చింది ఆయనే అని చెప్తారు. ఇవే కాకుండా ఆయన కృష్ణుడికి సంబంధించిన చక్కటి ఈ యొక్క ద్వారకా నగరాన్ని, కైలాస పర్వతాన్ని, అలాగే అంతెందుకు ఇంద్రుడికి సంబంధించిన స్వర్గాన్ని, వాటన్నిటికీ ఆయన డిజైనర్గా మనం చెప్తాం అనమాట. ఆయన చేయడం, వాటన్నిటినీ చేసిన ఇదిగా. అంతేకాకుండా వజ్రాయుధాన్ని దధీచి మహర్షి యొక్క వెన్నెముక దానికి సంబంధించి తీసి, అది ఆయన ఇంద్రుడి కోసం ఒక వజ్రాయుధాన్ని కూడా తయారు చేసిన ఘనత ఆయనదే. అలాగే శ్రద్ధావతి అనే ఒక వరుణ నగరాన్ని కూడా ఆయన సముద్రంలో నిర్మింపచేసిన ప్రసిద్ధ ఆయనకే దక్కింది. అయితే ఇలాగా అర్జునుడి కోసం ఒక రథాన్ని, అంతేకాకుండా విష్ణువు కోసం ఒక రాజభవనాన్ని, అంటే బంగారు భవనాన్ని, ఇలాంటివన్నీ కూడా ఆయన యొక్క టెక్నికల్ వాల్యూస్, ఆయన ఆలోచనలతో, దైవిక శిల్పి ఆయన యొక్క ఆలోచనలతో ఆయన చేశాడు. ఆయనది మన వైపు చేసుకోవడం కొంత తక్కువైనా, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, బీహార్లలో ఆయనది విశ్వకర్మ జయంతిని చాలా విశేషంగా చేయడం జరుగుతుంది అనమాట. ఈ రోజున ఆయన చిత్రపటం పెట్టుకొని దాని ముందు ప్రార్థనలు అవన్నీ చక్కగా దేవుడికి చేసి, కొంతమంది అయితే ఊరేగింపుగా కూడా ఆ ప్రదేశాల్లో చేయడం అనేది కూడా జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే తమ పనిముట్లు, అంటే మనం ఉపయోగిస్తాం కదా ఏదైనా ఒక వస్తువు మనం ఇప్పుడు వాడుతున్నాము, ఆ వస్తువు అంటే దానికి సంబంధించిన పనిముట్లన్నీ కూడా వాడినవన్నీ కూడా పరికరాలు కానీ, వస్తువులు కానీ
తర్వాత అవన్నీ కర్మాగారాల్లో కానీ ప్రతి ప్రదేశంలో కూడా ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచి ఆయన చిత్రపటాన్ని పెట్టి దాని ముందు ఇవన్నీ పెట్టి చక్కగా ఆయన్ని పూజించి ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి చేస్తారనమాట. అది విశ్వకర్మ జయంతి యొక్క ప్రాముఖ్యతగా చెప్తారనమాట. అది ఈ రోజున ప్రాముఖ్యత, అంటే ఈ రోజున ఆయన విశ్వకర్మ జయంతి అని చెప్పి చేస్తారనమాట. ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే ఆయన సాధారణమైన వ్యక్తి కాదు కదా మరి, ఎందుకంటే దేవతల యొక్క మందిరాలు, దేవతల యొక్క నివాసాలు, వాటితో పాటుగా వారి యొక్క అన్ని రకాల నిర్మాణాలు, వారి యొక్క ఆయుధాలు మొదలైనవన్నీ కూడా ఆయన యొక్క దాంట్లోనే జరిగాయి కనుక మరి అంత పుష్పక విమానం అంటే అది ఎలా ఉంటుంది, ముందుకి వెనక్కి పక్కకి ఎటు కావాలంటే అటు వెళ్ళేట్టుగా పుష్పక విమానం ఆయన బ్రహ్మదేవుడి యొక్క కోరిక మేరకు అది కూడా ఆయన ఈ యొక్క కుబేరుడి కొరకు సృష్టించి ఇవ్వడం అనేది, తయారు చేయించి ఇవ్వడం జరిగింది. మందర పర్వతం మీద చక్కటి అలకాపురి కుబేరుడి యొక్క స్థానంగా ఆయన తయారు చేసి ఇవ్వడం అయింది. సో ఇలాంటివన్నిటినీ కూడా తయారు చేసిన విశ్వకర్మ జయంతిగా దీన్ని ఈ రోజున మనం చెప్పుకుంటాం. ఎందుకంటే ఆయన వాస్తుశిల్పితో పాటుగా ఆయన చాలా టెక్నాలజికల్గా అప్పట్లోనే వృద్ధి పొందిన వ్యక్తిగా మనం చెప్పుకుంటాం కనుక ఇది ఈరోజు 3వ విశేషంగా మనం చెప్పుకుంటాం. నమస్కారం. మరి చూసారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.